ఒక 10 నిమిషాలు కరెంటు పోతే ఆ కరెంటు నానా బూతులు తిడతారు. ప్రాముఖ్యంగా సీరియల్ చూస్తున్నప్పుడు పోయిందనుకోండి, వాడి కాలు అడిపోను, వాడి చెయ్యి అడిపోను, వాడిని తిట్టేస్తారు. ఇప్పుడే తీసేసేయాలా కరెంటు, పనికి మాలిన వాడు. సహోదరులు, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇల్లు ఎంత ఖరీదైందైనా, ఇంటీరియర్స్ లోపల ఎంత అందంగా ఉన్నా, ఇంటి నిండా ఫర్నిచర్ ఉన్నా, ఇంట్లో కరెంటు లేకపోతే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు. ఇది మీలో ఎంతమంది నమ్ముతారో చూపించండి. నేను చెప్పింది వాస్తవం నమ్మిన వాళ్ళు చూపించండి. ఆ నరకమేం లేదండి, మాకు అలవాటేనండి, కావాలంటే ఇంటికి వెళ్ళిపోయి మేము ఆ లైట్లన్నీ ఆర్పేసుకొని కరెంట్ ఆఫ్ చేసేసుకొని కావాలంటే చూడండి ఈరోజు రేపు తప్పనిసరిగా మేము కరెంట్ లేకుండా హాయిగా బ్రతుకుతాం అన్న వాళ్ళు చూపిస్తారా? అలవాటు పడిపోయాం కదండి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ ఇల్లు ఎంత ఖరీదైనా, ఇండ్లు ఎంత అందంగా మీరు తీర్చిదిద్దుకున్నా, ఇంటి నిండా ఎంత చక్కని ఫర్నిచర్ ఉన్నా, అది ఎంత ఖరీదైనటువంటి ఇల్లు అయినా, ఆ ఇంట్లో ప్రేమ లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నరకాన్ని చూస్తారు. ఇది మీలో ఎంతమంది నమ్ముతారు? ఇప్పుడు చూపించండి. ఎలా చూపిస్తున్నారంటే, ప్రేమ మా ఇంట్లోనా ఏదో ఎచ్చాలి కాబట్టి. అమ్మ సహోదరి, సొంతిల్లు గొడవ పడుతున్నావు కదా, ముందు ఆ సొంతిల్లు సంగతి పక్కన పెట్టి ప్రేమ, ప్రార్థన, ప్రశాంతత కలిగి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ప్రయాసపడు. సహోదరుడా, 80% మందికి సొంతంగా గృహాలు లేవు. మనందరికీ ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటున్న వారందరూ ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సొంతంగా గృహం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు నీకు సొంతంగా గృహాన్ని ఇస్తాడు. కానీ ఆగండి, సొంతంగా దేవుడు గృహాన్ని ఇస్తాడు. కానీ ఆ గృహాన్ని ఇస్తే నువ్వేం చేస్తావు? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఇల్లు పీకి పందిరేస్తుంది. నువ్వు గనుక జ్ఞానము కలిగిన ఇల్లాలివి కాకపోతే, ప్రేమ కలిగిన భర్తవు కాకపోతే, 50 లక్షలు కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, 2 కోట్ల రూపాయలు కావచ్చు, ఇల్లు కట్టినా ఇల్లు కొన్న దాన్ని పీకి పందిరేస్తారు మీరు. ఆ ఇల్లు మీరు కొనుక్కోకముందే, ఆ ఇల్లు మీరు కట్టక మునిపే ముందు ప్రేమగా, పరిశుద్ధంగా, ప్రార్థనతో, ప్రశాంతతతో మీరుంటున్న రెంటింటిలో కుటుంబాన్ని కట్టుకోండి. నా మాట మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ వారమే నేను మా ఆయనతో గొడవపడ్డా, సొంతిల్లు కోసం గొడవపడ్డా. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చా, మా ఆయన వచ్చాడు. ఈ ప్రసంగం ఏమిటి? నా ఆశలకు, నా ఆలోచనలకు ఈ ప్రసంగం ఏం చేస్తుందట? గండి కొడుతుంది. నేను రాకూడదు అనుకున్నాను. ఈరోజు మా ఆయన కావాలని తీసుకొచ్చాడు. బహుశా ముందుగా అయ్యగారికి ఏమైనా లెటర్ పంపించాడేమో. అయ్యగారు ఈ పోరు భరించలేకపోతున్నాను, అస్తమానం నా పిల్లం సొంతిల్లు గొడవ పడుతుంది, దీనికి సరైనటువంటి ప్రసంగం చేయండి. నా జీవితంలో నేను తీసుకున్న అనేక విలువైన నిర్ణయాల్లో ఒకటేంటో తెలుసా? ఎవరైనా ఇలాంటి ప్రసంగం చేస్తే బాగుంటుంది అని నాకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆ సలహాను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తా. ఎందుకని? ఒక కాపరిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘానికి ఎలాంటి వాక్యం చెప్పాలో, ఎలాంటి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడే అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు అందిస్తూ వచ్చాడు. కాబట్టే నేను ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మీలో చాలామందికి ఏమనిపిస్తుందంటే, అసలు మా ఇంట్లో జరిగింది బ్రదర్కి ఎలా తెలిసింది?
నా జీవితంలో జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారే. నేను ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నానో, ఎటువంటి ఆలోచనల గుండా వెళుతున్నానో చూసినట్టుగా మాట్లాడతారేమిటి? మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో సతీష్ కుమార్కి తెలియదు. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి సంభాషణలు ఏమిటో, సంఘటనలు ఏమిటో, లేదంటే ఉన్నటువంటి సంఘటనలు ఏమిటో నాకు తెలియదు. కానీ అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుడు సెలవిచ్చాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఈరోజు మన కల్వరి టెంపుల్లో అందించే సందేశాలు ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా స్వీకరిస్తారంటే, ఇది సతీష్ కుమార్ అందించే సందేశాలు కాదు, సతీష్ కుమార్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు అందించేటటువంటి సందేశాలు. సో ప్రియ సంగమా, నెహెమియా ఆ పట్టణాన్ని